కుమారులారా, మీరిద్దరిలో ఈ ప్రపంచాన్ని చుట్టివచ్చి ముందుగా ఎవరు తిరిగి వస్తారో వారికి ఇష్టమైన బహుమతి ఇస్తాను. కుమారస్వామి తన వేగవంతమైన నెమలి వాహనంపై కురుంచుని ఒక్కసారిగా ప్రపంచయాత్రకు బయలుదేరాడు. వినాయకుడు నెమ్మదిగా తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేశాడు. అమ్మా, నాన్నా, మీరే నా ప్రపంచం. తల్లిదండ్రుల చుట్టూ తిరగడమే ప్రపంచయాత్రకు సమానం అని వినయంగా చెప్పాడు. కొంత సమయం తరువాత ప్రపంచాన్ని చుట్టివచ్చిన కుమారస్వామి తిరిగివచ్చాడు. శివుడు నవ్వి, కుమారా, నీవు వేగంగా తిరిగివచ్చావు. కాని బుద్ధి ముందు వేగం నిలవదు. వినాయకుడు తల్లిదండ్రులను పూజించి ప్రపంచాన్ని చుట్టినట్లు భావించాడు. అందుకే ఏ కార్యం ప్రారంభించినా మొదట వినాయకుడికే పూజ, ప్రథమ పూజ చెయ్యాలి అని ప్రకటించారు. ఆనాటి నుండి వినాయకుడికి సర్వపూజలలో అగ్రస్థానం లభించింది.